ఏంటండి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలన్నా? శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని. ఓకే. సో మీరు ఎమ్మెల్యే వైఫ్ గా ఉండాలని. అధికారం చలాయిద్దామనా? అధికారం చలాయించడానికి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి. అధికారం కాదు, మా ప్రజల కష్టాలు మాకు ఎప్పుడు చెప్పాను మీకు ముందు నుంచి. మీకు నిజంగా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా? కంటెస్ట్ చేయడం లేదా? ఉంది. మరి ఆయన ఎమ్మెల్యే చేయాలని ఎందుకంటే ఫస్ట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయ్యి గెలవాలి, తర్వాత నేను చేస్తాను. నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా చిన్నపిల్లని. క్లారిటీ మీరు చిన్నపిల్ల అని చెప్పొద్దు. అదే నేను ఇప్పుడిప్పుడు ఇంకా నేను చెప్తున్నాను కదా, చిన్నపిల్ల ఇంకా అనుభవం రావాలి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నాకు చాలా సింపుల్ థింగ్, కానీ అరెస్ట్ అయిన తర్వాత వచ్చే పరిస్థితులు తనకు చాలా ఇబ్బందికరమైన. ఆ అనుభవం రావాలి, రాటు దేరాలి, గుండె జిటవ్ చేసుకోవాలి, స్ట్రెంగ్థెన్ అవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు వస్తాయి. నా అరెస్ట్ తర్వాత ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తే, నాకు తెలియదు, ఏ ఇంటిమేషన్ లేదు, ఒకవేళ ఇంటిమేషన్ ఉండి అరెస్ట్ చేస్తే అప్పుడు తను రాటదేరుతుంది, ఇంకా బలమైన వ్యక్తిగా. మీ రాజకీయ వారసురాలు అంటే ఆమెనే చెప్తారా? సో వారసత్వం అనేది మనం ఇస్తే వచ్చేది కాదు, తీసుకోవాలి. ఎప్పుడు వారసత్వాల మీద నాకు నమ్మకం లేదు సార్. వారసత్వం ఎప్పుడు సక్సెస్ కాదు, అది మన శక్తిలో ఉంటది, మన దమ్ములో ఉంటది, మన టాలెంట్స్ లో ఉంటది. వారసత్వంలో ఎంతో మంది అట్టర్ ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి వారసత్వం ఎక్కడ, రామారావు గారి వారసత్వం ఎక్కడ, వారసత్వాలు ఎక్కడున్నాయి చెప్పండి. కానీ అది మన శక్తులు బట్టి ఉంటది. ఓకే. సో ఇప్పుడు మాధురి గారు ఇవన్నీ కాదు, ఇంకొక యాంగిల్ ఉంది నాలో, సినిమాలలో కూడా యాక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ రోల్స్, రమ్యకృష్ణ లాంటి పవర్ఫుల్ రోల్స్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ ఆఫర్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఈ కట్అవుట్ ఈ ఫిజిక్ ఉంటే మరి ఏ డైరెక్టర్ అయినా కానీ ఫిదా అవ్వాల్సిందే. కాబట్టి ఏంటంటే ఈ డైరెక్టర్ కళల్లో పడ్డారు. చెప్తాను సూన్, మీకు సూన్ చెప్తా. మీకు ఇష్టమేనా? ఇష్టం, చేయాలి. బేసికల్ గా భరతనాట్యం, కూచిపూడి ఇట్లా మంచి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెషనల్, ఎంతో మందికి ఫ్రీగా నృత్యం నేర్పినటువంటి కళ పట్ల ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు చేయటంలో తప్పేం లేదు. అది కాక తను కోరుకున్న నెగిటివ్ రోల్స్ అన్నారు కదా, తనకు బాగా సెట్ అవుతుంది. ఇంత అందంలో కూడా భయపెట్టించడం అంటే పెద్ద విషయం. ఏంట్రా ఇంత టాలెంటెడ్ లా ఉంది. యాక్చువల్లీ హి ఇస్ మై ఫేవరెట్, చాలా ఇష్టం. నవ్వుతాం, విపరీతంగా నవ్వుతాం ఆయన కామెడీకి. గణేష్ గారు